నిన్న అదే ఎన్యూమరేషన్ బాబు. స్టార్ట్ చేశాం కదా, పోర్ట్ స్కానింగ్. ఈ పోర్ట్ స్కానింగ్ మనం ఏమని చెప్పుకున్నాం? నిన్న ఇంటర్నెట్ కోసం చెప్పుకున్నాం, ఇంటర్నెట్ కోసం చెప్పుకున్నాం, పోర్ట్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం, పోర్ట్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఓపెన్, క్లోజ్డ్ అండ్ ఫిల్టర్డ్, వాటి కోసం చెప్పుకున్నాం. ఓపెన్ పోర్ట్ అంటే ఏంటి, క్లోజ్ పోర్ట్ అంటే ఏంటి, ఫిల్టర్డ్ పోర్ట్స్ అంటే ఏంటి, వాటి కోసం చెప్పుకున్నాం. ఆ, తర్వాత ఇవాళ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ పోర్ట్ పోర్ట్స్ అనేవి ఎక్కడ చూస్తాం? మామూలుగా ఓపెన్ పోర్ట్, ఫిల్టర్డ్ పోర్ట్, బ్లాక్డ్ పోర్ట్, ఫిల్టర్డ్ పోర్ట్, క్లోజ్డ్ పోర్ట్ అని చెప్తున్నాం కదా. ఇవి మనం ఎక్కడ చూస్తాం అంటే మనకి ఉన్న టూల్ ఏంటి, మనకున్న టూల్ ఏంటి అంటే ping.eu. ఈ టూల్లో మీరు చూస్తే ఇక్కడ పోర్ట్ చెక్ అని ఉంది కదా. ఈ పోర్ట్ చెక్ క్లిక్ చేస్తే ఇక్కడ ఐపీ అడ్రస్ ఆర్ హోస్ట్ నేమ్ అంటే టార్గెట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇది ఈ పోర్ట్ నంబర్ 80 అనుకుందాం. ఇది క్యాప్చర్ ఇవ్వాలి. ఓపెన్ లో ఉంది ఈ పోర్ట్. అది ఏదేదో ఓపెన్ లో ఉందో మనకి కనిపిస్తుంది ఈ ping.euలో. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనం కొన్ని పోర్ట్స్ అనేవి మనం నేర్చుకోవాలి. అది తప్పదు, అవి నేర్చుకోవాలి, అవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ పోర్ట్ నంబర్స్ అనేవి నేను ఇక్కడ మీకు రాస్తాను. ఫస్ట్ పోర్ట్ వచ్చేసి 80. ఇది దేనికి? హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఈ 80 443 ఫస్ట్ ముందు అయితే 443 రాకముందు 80 ఉండేది. 80 తర్వాత 443 అనేది ఉంటుంది. 443 ఏంటి అంటే సెక్యూర్. 443 ఏంటంటే సెక్యూర్ అంటే ఇప్పుడు మన వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే హెచ్టిటిపిఎస్ అని వస్తుంది. అది సెక్యూర్ వస్తుంది, అది సెక్యూర్ అన్నమాట. ఇంకోటి 22, ఇది ఏంటంటే సెక్యూర్ సెల్, ఎస్ఎస్హెచ్. ఇంకోటి 25, ఇది ఏంటంటే ఇది ఎస్ఎంటిపి. ఎస్ఎంటిపి అంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది దేనికంటే మన జీమెయిల్ దేని ద్వారా పనిచేస్తుంది అంటే ఈ ఎస్ఎంటిపి ప్రోటోకాల్ ద్వారా మనకు పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే 3306, ఇది ఇది దేనికి ఉపయోగం అంటే ఇది మై ఎస్క్యూఎల్ డేటాబేస్ ఓపెన్ చేయడానికి ఉపయోగం. అంటే ఇప్పుడు ఆ, కొన్ని కొంతమంది డెవలపర్స్ ఈ ఎస్క్యూఎల్ డేటాబేస్ ని కూడా వాడతారు. వా ఆ డేటాబేస్ లో నుంచి మనకి ఆ డేటాని ఎక్కువ చేసుకొని మనకు ఒక టేబులర్ ఫార్మెట్ లో డెవలపర్ అనేది డెవలప్ చేస్తే మనం ఎక్కడి నుంచి మనకి డేటా అనేది పుల్ చేసుకోవాలరా అంటే ఎస్క్యూఎల్ డేటాబేస్ నుంచి, మీ ఎస్క్యూఎల్ నుంచి మనం పుల్ చేసుకోవాలి. అది పుల్ చేసుకోవడానికి వాడే పోర్ట్ నెంబర్ ఏంటి అంటే 3306. ఇంకోటి 3389, ఇది టెర్మినల్ సర్వీసెస్. అంటే మన రిమోట్ డెస్క్టాప్ ఆర్డిపి, రిమోట్ డెస్క్టాప్ సర్వీసెస్ అన్నమాట. 3389. ఇప్పుడు 8080, ఇది ఏంటంటే హెచ్టిటిపి ప్రాక్సీ. అంటే మీరు ఇది రిమోట్ గా లాగిన్ అవ్వచ్చు. ఇంకోటి 110, ఇది ఏంటంటే పాప్ 3 అంటారు. పాప్ 3 అంటే పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్. ఇది దేనికి అంటే మన జీమెయిల్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది అంటే ఓపెన్ అవ్వడం అని కాదు, మీరు కంపోజ్ చేసిన మెయిల్ ఏ విధంగా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది,
అనేది ఈ ఏ ప్రోటోకాల్ నుంచి వెళ్తాది అంటే POP3. మెయిన్ జీమెయిల్ అనేది యూజ్ అయ్యేది రెండు ప్రోటోకాల్స్ ఉంటాయి. ఒకటి POP3 అండ్ IMAP. IMAP అంటే ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్. ఇది మనకి ఇన్కమింగ్ మెసేజ్ అని కాదు, ఇన్కమింగ్ మెయిల్, అవుట్ గోయింగ్ మెయిల్కి మనకి ఇది పనిచేస్తుంది. అలాగే 110 POP3. ఈ రెండింటి బట్టి మనకి మెయిల్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఐమ్యాప్కి పోర్ట్ నెంబర్ ఏంటంటే 143, బట్ 465. ఇది దేనికి అంటే SMTPకి 465. మీరు అడగొచ్చు, మరి 25 ఉంది కదా SMTP, మరి 465 ఎందుకు? ఇది 465 అనేది SMTP సెక్యూర్కి. మన HTTPS ఎలా ఉన్నాయో అలాగే 25 465 అనేది ఉంటుంది. ఇంకోటి 53 దేనికి అంటే డొమైన్ నేమ్ సర్వీస్. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, సర్వీస్ వేరు, పోర్ట్ వేరు. పోర్ట్ అంటే ఓపెన్ చేస్తుంది, మనం క్లోజ్ చేస్తే క్లోజ్ అవుతుంది పోర్ట్. సర్వీస్ అంటే మనం ఆ సర్వీస్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు డొమైన్ నేమ్ DNS అని అంటాం. DNS అంటే మనకి మనం ఇచ్చిన ఐపీ, మనం ఇచ్చిన నేమ్ని కంప్యూటర్ వాడుక భాషలో 0s and 1s కన్వర్ట్ చేసి సిస్టమ్కి అర్థమయ్యే భాషలో అది కన్వర్ట్ చేసి మళ్ళీ అది దానికి రీచ్ అయ్యి మనకి రిప్లై అనేది ఇస్తుంది. ఏ లాంగ్వేజ్లో ఇస్తుంది? మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఇస్తుంది. యూజర్ ఏ లాంగ్వేజ్లో అయితే వాడు వాడు చేసుకుంటాడు ఆ లాంగ్వేజ్లోనే మనకి ఆన్సర్ అనేది ఇస్తుంది. అది సర్వీస్. మనం ఒక సర్వీస్ని యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి డొమైన్ నేమ్ సర్వీస్. ఇవి మెయిన్ ఈ ప్రోటోకాల్స్. ఈ పోర్ట్ నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయిన పోర్ట్ నెంబర్స్. ఇవి మన ఈసీ కౌన్సిల్ ఎగ్జామ్ అనేది రాసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇందులోనే ఇంచుమించు ఒక 3 to 4 క్వశ్చన్స్ అనేది వచ్చే ఆస్కారం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మీరు చూసుకుంటే మన వరల్డ్ ఎప్పుడురా సేఫ్గా ఉంటుంది? మన వరల్డ్ అని కాదు, మన సిస్టమ్ అనేది ఎప్పుడురా సేఫ్గా ఉంటుంది అంటే ఒక ప్రోవర్బ్ ఉంటుంది. ఏంటంటే 127.0.0.1. ఇది కానీ డిస్కనెక్ట్ చేసుకుంటే దీన్ని ఏమంటారంటే RJ45 పిన్ అని అంటారు. RJ45 అని అంటారు దీన్ని కానీ మనం డిస్కనెక్ట్ చేసుకుంటే ఎటువంటి బ్రీచెస్ అవ్వదు, ఎటువంటి డేటా లీకేజ్ అవ్వదు, మన దగ్గర నుంచి దొంగిలించడానికి కూడా ఏముండదు. ఈ RJ45 ఏంటి అని మీరు అడగచ్చు. నేను అది మీకు చూపిస్తాను. ఈథర్నెట్ పోర్ట్ అనమాట. ఇదిగోండి మీకు ఇమేజ్లో ఈ వైర్ అనేది ఇందులో వెళ్తుంది కదా, దీన్ని ఈథర్నెట్ పోర్ట్ అని అంటారు. ఈ ఈథర్నెట్ పోర్ట్ అనేది మీకు డిసేబుల్ చేసుకుంటే ఎటువంటి బ్రీచెస్ అనేది అవ్వవు. కావాలంటే మీరు దాని మీద టీషర్ట్స్ కూడా ఉన్నాయి. అవి చాలా పాపులర్ అయిన టీషర్ట్స్ చూసారా.
ఇట్స్ గుడ్ టు బి 1.7.0.0.1. ఈ టీ షర్ట్స్ కూడా ఉన్నాయి దీని మీద. అంత పాపులర్ అయింది ఇది. ఇప్పుడు వరకు మనం నేర్చుకుంది ఏంటి? మనం ఐపీఎస్ కోసం చూసాం, నెట్వర్క్ కోసం చూసాం, స్కానింగ్ కోసం చూసాం. అది మామూలుగా ఒక చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే అతి పెద్ద కాన్సెప్ట్ ఏంటంటే విపిఎన్, అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. విపిఎన్, ఈ విపిఎన్ ఏంట్రా అనుకుంటే, ఈ విపిఎన్ ఏంటి అనుకుంటే, ఇప్పుడు దానికన్నా ముందు మీకు ఐపీ అడ్రస్ అంటే మీకు నేను ఏం చెప్పాను, అది మన హోమ్ అడ్రస్. అందులో రౌటర్కి ఏమి, రౌటర్కి ఏది అసైన్ అయి ఉంటుంది అంటే డిఫాల్ట్ గేట్వే అసైన్ అయి ఉంటుంది. ఆ డిఫాల్ట్ గేట్వే డిఫాల్ట్ గేట్వేని ఏమంటారు అంటే ఐఎస్పి వాడు ఇచ్చిన అడ్రస్ అంటారు. ఆ, మనకి డిఫాల్ట్ గేట్వే నుంచి మనకి ఇన్ అండ్ అవుట్ అంటే డిఫాల్ట్ గేట్వే అనేది ఒక డోర్ మాత్రమే. ఆ డోర్ నుంచి నువ్వు వెళ్తావు, ఆ డోర్ నుంచి నువ్వు వస్తావు. మనకి ఇప్పుడు ఐపీ కాన్ఫిగ్ అని కొట్టగానే మనకు ఒక IPv4 అడ్రస్ వస్తుంది. ఆ IPv4 అడ్రస్ ఏంటి అంటే ప్రైవేట్ ఐపీ. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఇప్పుడు డిఫాల్ట్ గేట్వే ద్వారా మీకు అవుతుంది, ప్రైవేట్ ఐపీ ద్వారా మీకు కమ్యూనికేషన్ అనేది అవుతుంది. కానీ ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి సిస్టమ్కి, ఏ సిస్టమ్ అయితే నెట్వర్క్ కనెక్ట్ అయ్యిందో ఆ సిస్టమ్కి ఒక పబ్లిక్ ఐపీ అనేది ఉంటుంది. ఆ పబ్లిక్ ఐపీ ఎందుకు అంటే ఆ పబ్లిక్ ఐపీ ద్వారా మీరు ఎటువంటి కమ్యూనికేషన్ చేసినా, మీరు ఏది ఇంటర్నెట్లో మీరు ఓపెన్ చేసినా ఆ ప్రతిదీ ఒక లాగ్ రూపాన ఆ పబ్లిక్ ఐపీలో స్టోర్ అవుతుంది. ఆ పబ్లిక్ ఐపీలో స్టోర్ అవడం వల్ల ఒక హ్యాకర్ అనేవాడికి, అలాంటప్పుడు హ్యాకర్ అనేవాడికి ఆ పబ్లిక్ ఐపీని హ్యాక్ చేస్తే సరిపోద్ది కదా, మన డేటా వాడి దగ్గర ఉన్నట్టే కదా, మన బ్రీచెస్ మొత్తం అయిపోతాయి కదా. అలాగ అవ్వకుండా ఉండాలి అంటే మనం మార్చుకోవాల్సింది ఏంటంటే మన ఐపీని మాస్క్ చేయాలి. మాస్క్ అంటే దాచిపెట్టి వేరే ఐపీ ద్వారా మన కమ్యూనికేషన్ అనేది చేయాలి. వేరే ఐపీ అంటే వేరే ప్రైవేట్ ఐపీ అని నేను అనట్లేదు, వేరే లొకేషన్ తాలూకా పబ్లిక్ ఐపీ. ఇప్పుడు సపోజ్ నేను ఇండియాలో ఉన్నాను, నేను ఒక విపిఎన్ అనేది యూజ్ చేస్తున్నాను, నేను ఇండియాలో ఉన్నాను. కానీ నా పబ్లిక్ ఐపీ దేని ద్వారా వెళ్తుంది అంటే, నేను ఒక కంట్రీని నేను ఎంచుకున్నాను, అది సపోజ్ ఒక స్వీడన్ అనుకున్నాను. స్వీడన్ కంట్రీ నుంచి నాకు సర్ఫింగ్ అనేది అవుతుంది. ఇప్పుడు రేపు పొద్దున్న ఎవరైనా అటాకర్ కానీ లేకపోతే ఎవరైనా నా సిస్టమ్కి అటాక్ చేయాలంటే వాడు స్వీడన్లోనే చెప్పుకుంటాడు కానీ మన దగ్గరికి రాడు. ఎందుకంటే మన పబ్లిక్ ఐపీ యూజ్ చేస్తున్నాము వాడికి తెలియదు. అంటే మీకు సపోజ్ మీరు ఉమ్, ఇంకా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఇండియా, ఉమ్, ఇది యూకే అంటే. ఇప్పుడు ఇండియా నుంచి యూకేకి ఒక కమ్యూనికేషన్ ఇన్ ది సెన్స్, ఇండియా నుంచి యూకేకి ఒక ఇది అనేది అవ్వాలి. ఇది బీబీసీ వరల్డ్ అనేది లండన్లో ఉంది కదా, ఇండియా నుంచి యూకేకి అంటే బీబీసీ వరల్డ్ అనే దాన్ని మనం ఓపెన్ చేయాలనుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్గా బీబీసీ వరల్డ్ అనేది ఓపెన్ చేస్తే వస్తుంది, కానీ మనకి ఇక్కడ ఓపెన్ చేయాలి అంటే ఆ, ఇప్పుడు దీన్ని ఇండియాలో ఉన్న పబ్లిక్ ఐపీ పబ్లిక్ ఐపీ సపోజ్ ఎంత ఉన్నది, ఏట్ ఉన్నది అంటే ఏదో ఒక పబ్లిక్ ఐపీ అనుకుందాం.
ఇది పబ్లిక్ ఐపీ. ఇది పబ్లిక్ ఐపీ. ఇండియా తాలూకు పబ్లిక్ ఐపీ. ఈ ఇండియా తాలూకు పబ్లిక్ ఐపీ ఇప్పుడు మనం ఒక VPN ని కనెక్ట్ చేసుకుంటాం. ఇది మనం యూస్ చేసే పబ్లిక్ ఐపీ. మన సిస్టంలో యూస్ చేసే పబ్లిక్ ఐపీ. ఇప్పుడు మనం ఒక VPN అనేది యూస్ చేస్తున్నాం. ఆ VPN తాలూకా పబ్లిక్ ఐపీ ఏమవుతుంది, ఏమున్నది అంటే ఇది అనుకుందాం. VPN తాలూకా పబ్లిక్ ఐపీ. ఇది VPN తాలూకా పబ్లిక్ ఐపీ అనుకుందాం. ఇప్పుడు మనం VPN యూస్ చేస్తున్నాం కాబట్టి ఇది మనకి ఈ VPN ద్వారా మనం UK దాన్ని మనం యాక్సెస్ చేయొచ్చు. అది ఎలాగా అంటే మనం VPN యూస్ చేస్తున్నాం కాబట్టి మన లొకేషన్ అనేది మార్చుకుంటాం. ఆ లొకేషన్ మార్చుకొని మనం UKలో ఉన్న BBC వరల్డ్ని మనం ఇది చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన ఇండియాలో టిక్టాక్ అనేది బ్యాన్ చేశారు. టిక్టాక్కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఇన్స్టాగ్రామ్ అది రాకపోయినప్పుడు ఈ టిక్టాక్ బ్యాన్ చేశారు. ఇప్పుడు మనం ఈ టిక్టాక్ అనేది చూడాలి. అది ఎలాగో చూస్తారు అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. కావాలంటే మీకు చూపిస్తున్నాను. అది క్రోమ్ కదా, క్రోమ్లో టిక్టాక్ అని కొడితే దిస్ యూఆర్ఎల్ యాజ్ బ్లాక్డ్ యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ బ్లాక్డ్ అని వచ్చింది. కోర్ట్ ఆర్డర్ వల్ల బ్లాక్డ్ అని వచ్చింది. కానీ ఇది మనం ఓపెన్ చేయొచ్చు టిక్టాక్ అనేది. ఇది ఎలాగో ఓపెన్ చేస్తాము అంటే VPN వాడి ఓపెన్ చేస్తాం. ఆ VPN వాడి ఓపెన్ చేయడానికి నేను ఒకటి యూస్ చేస్తాను. నేను ఒక బ్రౌజర్ అనేది యూస్ చేస్తున్నాను.